హాయ్ హలో వెల్కమ్ టు డైరెక్టర్ హీరోయిన్. మరి ఇవాల్టి డైరెక్టర్ హీరోయిన్లో దర్శక లీడర్ శేఖర్ కమ్ముల, కమలిని ముఖర్జీ కాంబినేషన్లో వచ్చిన మూవీస్ తాలూకు విశేషాల గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద షో. కలిసి వచ్చిన హీరోయిన్ అని కెమిస్ట్రీ బాగా కుదిరిన భామాని, గోల్డెన్ లెగ్ అని, లక్కీ చామ్ అని హీరోయిన్స్ని సినిమాలో రిపీట్ చేస్తుంటారు డైరెక్టర్లు. లేటెస్ట్గా శేఖర్ కమ్ముల తనకు నచ్చిన హీరోయిన్స్ని తెగ రిపీట్ చేసేస్తున్నాడు. అంతేకాదు, శేఖర్ కమ్ములకి నచ్చితే ఆ హీరోయిన్కి ఇక అవకాశాల కోసం వెయిట్ చేసే పని లేదని, బంపర్ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. సినిమాలో హీరోయిన్ పోర్షన్ ఉండేది తక్కువే అయినా హీరోయిన్ సెలక్షన్కి మాత్రం టైం తీసుకుంటారు డైరెక్టర్లు. శేఖర్ కమ్ముల తన సినిమాల్లో హీరోయిన్ని చాలా స్పెషల్గా చూపిస్తారు. హీరోతో పాటు ఈక్వల్ స్పేస్ లేకపోయినా ఇంపార్టెన్స్ మాత్రం ఎక్కువగానే ఇస్తారు. అందుకే శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్స్కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. శేఖర్ కమ్ముల కూడా తనకు బాగా కలిసొచ్చిన హీరోయిన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. తెలుగు సినిమాకు వన్నెలెద్దిన దర్శకులు కొందరు. ఆ కొందరిలో శేఖర్ కమ్ముల ఒకరు. ఈయన సినిమాలో తెలుగుతనం ఉట్టిపడుతూ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ అశ్లీలతకు ఆమడ దూరంలో ఉంటాయి. యూత్ ప్రేక్షకులు ఫిదా అయ్యి థియేటర్స్ ముందు క్యూ కట్టేలా చేయడంలో సిద్ధహస్తుడు శేఖర్ కమ్ముల. తెలుగు అమ్మాయి అని తెలుగు తనాన్ని అందంగా తనదైన బాణిలో చిత్రీకరించడంలో శేఖర్ కమ్ములది అందవేసిన చెయ్యి. తనదైన దర్శకత్వ శైలితో సినిమాపై ప్రత్యేక ముద్ర వేసిన దర్శక లీడర్ శేఖర్ కమ్ముల. తెలుగులో ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. అప్పట్లో బాపు, విశ్వనాథుల తర్వాత తనదైన సెన్సిబుల్ మూవీలతో ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. పాటను అందంగా చిత్రీకరించిన, మాటను ఆకట్టుకునేలా పలికిన, విలువలకు పట్టం కట్టిన ఆబాల గోపాలం అందరూ ఎంజాయ్ చేస్తూ సినిమాను చూసినా అది శేఖర్ కమ్ముల దర్శకత్వం ప్రతిభకే చెల్లింది. తనదైన మేకింగ్ స్టైల్తో వినూత్నం ప్రదర్శిస్తూ యూత్కు మెసేజ్ ఇస్తూ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శేఖర్ కమ్ముల. ఈయన సినిమాల్లో స్టార్లు ఉండరు, కథే సినిమాకు స్టార్. తనదైన హృదయమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన శేఖర్ కమ్ముల 1972 ఫిబ్రవరి 4వ తారీఖున జన్మించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు ప్రాంతానికి చెందిన శేఖర్ కమ్ముల బాల్యం నుండి హైదరాబాద్లోనే గడిపారు. ఆ తరువాత అమెరికాలో సినిమాకు సంబంధించిన టెక్నాలజీ కోర్స్ చేసిన శేఖర్ ఇండియాకు వచ్చి తీసిన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్. ఫస్ట్ సినిమాతోనే పలు అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆ తరువాత ఈయన దర్శకత్వంలో అందరూ కొత్త వాళ్లతో తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా ఆనంద్. మంచి కాఫీ లాంటి సినిమాగా తయారైన ఈ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీకి మరో వినూత్న దర్శకుడిని పరిచయం చేసింది. ఇక ఈ సినిమా మెగాస్టార్ శంకర్ దాదా MBBS సినిమా రెండు ఒకే రోజు రిలీజ్ అయిన చిరంజీవి సినిమా హవాను తట్టుకుని నిలబడి సూపర్ హిట్ అయింది. ప్రేక్షకుల మధ్యలో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా నంది అవార్డుతో పాటు శేఖర్ కమ్ములకు బెస్ట్ డైరెక్టర్గా నంది అవార్డులను తీసుకువచ్చింది. ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం గోదావరి. అలనాటి బాపు తెరకెక్కించిన అందాల రాముడు సినిమాను ఇది గుర్తుకు తెచ్చింది.
పాపికొండల అందాలు, గోదావరి హోయలు తనదైన శైలిలో అందంగా చిత్రీకరించారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా ఫలితం అంత ఆశాజనకంగా లేక బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. అయితే శేఖర్ కమ్ముల మాత్రం బెస్ట్ దర్శకుడుగా నంది అవార్డు అందుకున్నారు. గోదావరి చిత్రం నిరాశపరచడంతో ఈసారి సక్సెస్ సినిమా అందించాలని తీసిన సినిమా హ్యాపీ డేస్. ఈ సినిమాలో కూడా పూర్తిగా కొత్త నటీనటులను పరిచయం చేశారు. కాలేజ్ నేపథ్యంలో జరిగిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రేక్షకులను తమ కాలేజీ మధుర స్మృతులను గుర్తుకు తెచ్చింది. ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యి స్టార్స్గా ఎదిగిన వారిలో తమన్నా ముందుగా చెప్పుకోవాలి. ఈ సినిమా ఫిలింఫేర్ అవార్డును కైవసం చేసుకుంది. దర్శకుడిగానే కాకుండా శేఖర్ కమ్ముల టేస్ట్ ఉన్న నిర్మాతగా కూడా నిరూపించుకున్నాడు. తన మిత్రుడు అనీష్ కురువిలను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన సినిమా ఆవకాయ బిర్యానీ. కానీ ఈ చిత్రం కమర్షియల్గా నిరాశపరిచింది. శేఖర్ కమ్ముల సినిమాలు మిడిల్ క్లాస్ జీవితాలలోనే వాస్తవికతను ప్రతిబింబించేలా ఉంటాయి. వివిధ సందర్భాల్లో మనుషుల భావోద్వేగాలు సందర్భాన్ని బట్టి మారే మనస్తత్వాలను అత్యంత సహజంగా పట్టి చూపడంలో శేఖర్ కమ్ముల మంచి దిట్ట. ఈయన సినిమాలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో అంశం హీరోయిన్. బాపు తర్వాత అంత అందంగా హీరోయిన్ని చిత్రీకరించిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈయన హీరోయిన్స్ ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో తమదైన డైలాగ్ మాడ్యులేషన్లతో అలరిస్తారు. అశ్లీలతకు తావివ్వకుండా కుర్రకారు గుండెల్లో స్వప్న సుందరిగా గిలిగింతలు పెట్టేలా ఈ కథానిక ఉంటుంది. హ్యాపీ డేస్ మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని తీసిన సినిమా లీడర్. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాతో దగ్గుబాటి రానా హీరోగా పరిచయం అయ్యారు. ఈ మూవీ మంచి సినిమాగా గుర్తింపు పొందిన బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతో శేఖర్ బెస్ట్ స్టోరీ రైటర్గా నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత మరోసారి కొత్త నటీనటులతో నిర్మించిన సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. జీవితం ఎంత అందమైనదో చెప్తూ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత హిందీ కహానీ సినిమాకు రీమేక్గా తెలుగులో నయనతార కథానాయికగా అనామిక సినిమాకు దర్శకత్వం వహించారు శేఖర్ కమ్ముల. తన పందాకు భిన్నంగా థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. ఆ తరువాత వరుణ్ తేజ్, సాయి పల్లవితో తెరకెక్కించిన ఫిదా మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను తన సినిమాతో ఫిదా అయ్యేలా చేశారు. తెలంగాణ, అమెరికా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత అదే తరహాలో నాగ చైతన్య, సాయి పల్లవిలతో లవ్ స్టోరీ అనే సెన్సిబుల్ కథను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి తెలంగాణ యువతీ యువకులుగా అలరించారు. సుమంత్, కమలిని ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గోదావరి. ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది అనేది ఈ సినిమా క్యాప్షన్. పవన్ కళ్యాణ్తో తొలి ప్రేమ వంటి బ్లాక్ బాస్టర్ సినిమా నిర్మించిన జీవీజీ రాజు ఈ చిత్రానికి నిర్మాత. 2006 సంవత్సరం మే 19న ఈ చిత్రం విడుదలైంది.
పోకరి వంటి పెద్ద సినిమాల నడుమ విడుదలైన ఈ చిత్రం సైలెంట్గా హిట్ కొట్టేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ లభించింది. దాంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో బాగానే చూశారు. ఇప్పటికీ బుల్లితెరపై కూడా మిస్ కాకుండా చూస్తున్నారు. ఇది ఒక క్లాసిక్ అని చెప్పొచ్చు. గోదావరి చిత్రం విడుదలయ్యి 17 ఏళ్లు కావస్తుంది. మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 4.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి 5.21 కోట్ల షేర్ను రాబట్టింది. దాంతో బయ్యర్లకు ఈ చిత్రం కోట్ల వరకు లాభాలను మిగిల్చి హిట్ లిస్ట్లోకి చేరిందని చెప్పొచ్చు. ఒక దశాబ్దానికి పైగా కెరీర్తో కమలిని ముఖర్జీ విజయవంతంగా సౌత్ సైడ్ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. మోడలింగ్ కెరీర్లో అరంగేట్రం చేయడం నుండి అనేక రకాల చిత్రాలలో నటించడం వరకు తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసింది. మనకు పరిచయమైన మొదటి శేఖర్ కమ్ముల హీరోయిన్ అంటే కమలిని ముఖర్జీనే. ఆనంద్లో రూపా క్యారెక్టర్ కానీ, గోదావరిలో సీత క్యారెక్టర్ కానీ మనం ఎప్పటికీ మర్చిపోలేము. మొదటిగా కమలిని ముఖర్జీ మన తెలుగు వారికి దగ్గరైంది ఆనంద్ సినిమాతో. మంచి కాఫీ లాంటి సినిమాగా తయారైన ఈ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీకి రూపా అనే అద్భుత హీరోయిన్ని అందించింది. ఈ సినిమా మెగాస్టార్ శంకర్ దాదా సినిమా 2 ఒకే రోజు రిలీజ్ అయినా చిరంజీవి సినిమా హవాను తట్టుకుని నిలబడి సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో హీరో కన్నా కూడా మనకి గుర్తుండేది హీరోయిన్ రూపా క్యారెక్టర్. ప్రేక్షకుల మధ్యలో స్పెషల్ క్యారెక్టర్గా రూపా క్యారెక్టర్ నిలిచిపోయింది. ఈ సినిమా సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా నంది అవార్డుతో పాటు శేఖర్ కమ్ములకు బెస్ట్ డైరెక్టర్గా నంది అవార్డులను తీసుకొచ్చింది. ఇదండి ఇవాల్టి డైరెక్టర్ హీరోయిన్. మరి ఇవాల్టి డైరెక్టర్ హీరోయిన్లో దర్శక లీడర్ శేఖర్ కమ్ముల, కమలిని ముఖర్జీ కాంబినేషన్లో వచ్చిన మూవీస్ గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.